జై బాబా. ఇవాళ సిహెచ్ లక్ష్మి గారు నమో మెహర్ బాబా పాడతారు. సుశీల గారు జాయిన్ అయితే సుశీల గారికి హారతి ఇద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ప్రకటించిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని లక్ష్మి గారు ఆలపిస్తారు. అనంతరం బుక్ రీడింగ్ లోకి వెళ్దాం. జై బాబా అండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివి శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి అరిషేడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा अंड अंदर की जय बाबा। జై బాబా లక్ష్మి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా ప్రీతముడు చల్లగా చూస్తే అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. అంటే ప్రభు యొక్క చల్లని చూపు మన మీద ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా ఎంత సజావుగా ఆ సమస్య నుంచి బయటపడతాం. ఆయన చల్లని చూపు మన మీద ఉంటే కనుక ఆ ఎక్కువ అంటే చాలా పెద్ద కష్టం చాలా చిన్న కష్టంతో తీర్చేస్తాడు అన్న ఆయన సంగతి మనం తెలుసుకుంటున్నాం. అంటే మనకున్న ఆ దృఢమైన విశ్వాసం, ఆ నిజాయితీ, అచంచలమైన ప్రేమ ఆయన మీద కనుక మనం ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ప్రభు ఎలా రక్షిస్తాడు అన్న విషయాలు ఈ గ్రంథంలో బాలనాట గారి ద్వారా మనం తెలుసుకుంటున్నామండి. తెలుగు ట్రాన్స్లేషన్ శర్మ గారు చేశారు. నిన్నటి రోజు మనం ఎక్కడున్నామంటే నన్నెల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి అన్న విషయాన్ని గురించి సావత్ కొత్వాల గారి అమ్మాయి అయిన హిల్లా చెబుతున్నారు. సావత్ కొత్వాల్ ఏంటి? వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. ఆయన బ్యాంక్ లో జాబ్ చేస్తూ ఉండేవారు. కానీ ఇది కాదు జీవితం, ఇంకేదో ఉంది అని ఒక రకమైన ఆత్మ ప్రబోధన అంటారు చూసారా, అలా అతనిలో తపన పెరిగి అన్వేషణ మొదలవుతుంది. పంచసద్గురువును కలుస్తారు. ఆ తర్వాత మెహర్ బాబాను కలుస్తారు సావకత్వాలు. కలిశాక బాబాని చూశాక అతనికి తెలిసిపోతుంది ఇదే జీవిత గమ్యం, ఈయనే నన్ను జీవిత గమ్యాన్ని చేర్చగలరు అని తెలిసిపోయి బాబా దగ్గరికి వచ్చేస్తే బాబా అంటారు నీ బాధ్యతలున్నా నువ్వు తిరిగి పంపించేస్తారు. అయినా కూడా సావకత్వాలు మళ్ళీ బాబా దగ్గరికి వచ్చి నువ్వు తప్ప నాకు ఇంకేదీ వద్దు అని బాబా పాదాల దగ్గర తన సర్వార్పణ అయిపోతే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బాధ్యతలు అంటే కుటుంబ బాధ్యతలు బాబాయే స్వయంగా తీసుకుని, అంటే ఒక తండ్రిగా, గురువుగా, దైవంగా ఆ కుటుంబ బాధ్యతలన్నింటినీ బాబా ఎంత అద్భుతంగా నెరవేర్చారు అన్నది హిల్లా తెలియజేస్తున్నారండి. అంటే తండ్రి బాబాకి అంకితమైనా కూడా ఈ పిల్లల బాధ్యత బాబా తీసుకుని ఒక తండ్రిగా ఆయన ఎలా సంరక్షించారు, ఆయన సంరక్షణలో ఆయన సాన్నిధ్యంలో వాళ్ళు పొందిన అద్భుతమైన కొన్ని సంఘటనలు మనకి హిల్లా తెలియజేస్తున్నారు. అంటే ఒక చదువు విషయంలోనైనా, ఆరోగ్య విషయంలోనైనా, లేకపోతే చదువు సరిగ్గా లేకపోతే హెచ్చరించడం, బాగా చదవమని దెబ్బల అంటే ఒక ఆర్డర్ వేయడం, తండ్రిగా హెచ్చరించడం. అలాగే వాళ్ళ కంఫర్ట్ జోన్ కూడా వెళ్ళేటప్పుడు బాబా దగ్గరికి వచ్చేవారు సెలవులకి.
వెళ్ళేటప్పుడు కూడా ఏసీ కంపార్ట్మెంట్‌లోనే పిల్లల కంఫర్ట్‌ని బట్టి తీసుకెళ్ళేవారు మండలి వాళ్ళు. దిగబెట్టేసి వచ్చేసి మళ్ళీ వాళ్ళు థర్డ్ కంపార్ట్మెంట్‌లో వచ్చేవారు. అంటే పిల్లల సౌకర్యమే ఎక్కువ బాబా చూసేవారుమాట. అంత అప్పటికి ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా ఒక తండ్రి తన పిల్లల కోసం ఎలాగ తాపత్రయపడతాడో, అలా బాబా సావక్కత్వాల యొక్క పిల్లల విషయంలో అంత శ్రద్ధ చూపించారు అన్న విషయాన్ని నిన్నటి రోజు తెలుసుకున్నామండి. ఈ రోజు విషయంలోకొద్దాం. హిల్లా ఏం చెప్తున్నారంటే, బాబా పూర్తిగా మా నాన్నగారు పూర్తిగా బాబా సేవకు అంకితమైపోయారు. మా బాధ్యతంతా బాబా తీసుకున్నారు. మమ్మల్ని మంచి కాన్వెంట్‌లో వేశారు. సెలవులకి మాత్రం మేము బాబా దగ్గరికొచ్చేవాళ్ళం. బాబా ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవారట. అంటే బాబా మెహరాజాద్‌లో కాకుండా ఇంకెక్కడైనా ఉన్నారనుకోండి, అక్కడికే వెళ్ళిపోయేవారట. అక్కడికెళ్ళిపోయి బాబా సాన్నిధ్యంలో చాలా అద్భుతంగా మేము రోజులు గడిపాము అని చెప్తోంది. ఒకరోజు అంటే అందులో కొన్ని సంఘటనలు చెప్పారండి. ఆవిడకి హెల్త్ బాగుండకపోయినప్పుడు బాబా ఎలాంటి శ్రద్ధ తీసుకున్నారు. తన అక్క నాజా విషయంలో బాబా ఎలా శ్రద్ధ తీసుకున్నారన్న సంగతి కూడా నిన్నటి రోజు తెలుసుకున్నాం. నాజ చాలా సన్నగా ఉండేది. బాబాయే స్వయంగా ఆవిడ ఫుడ్ విషయంలో జాగ్రత్త పడడం. అలాగే అలాగే హిల్లాకి ముఖం మీదంతా స్ఫోటక మచ్చలొస్తే బాబా ఒక మందు రాసుకోమని చెప్తే, అది రాసుకున్నాక తగ్గిపోతుంది. అంటే 2 మచ్చలు మాత్రం తను చాలా అందంగా ఉంటానన్న అహంకారం నుంచి బయట పడడం కోసం ఆ 2 మచ్చల్ని ఉంచి మిగిలినంతా క్లీన్ చేయిస్తారు. అంటే తగ్గించేస్తారు బాబా. అంటే ఒక రకంగా నాలో ఉన్న అహాన్ని తగ్గించారు బాబా ఈ చిన్న దివ్య లీల వలన అని చెప్పి హిల్లా నిన్న తెలియజేశారు. మరి ఈరోజు ఏం చెప్తున్నారంటే, ఒక్క నిమిషం. యాహ్! ఒక్కొక్కప్పుడు సాయంకాల సమయంలో స్త్రీలంతా మెహరాబాదు కొండ మీద భోజనం చేసే హాల్లోకి వచ్చి కూర్చునేవారు. ప్రీతమ మెహర్ బాబా అప్పుడప్పుడు గంభీరమైన విషయాల మీద వారితో మాట్లాడుతూ ఉండేవారు. అప్పుడు నా వయసు 8 సంవత్సరాలు మాత్రమే. అక్కడ జరుగుతున్న గంభీరమైన చర్చల కంటే నాకు ఆ కొండ మీద ఉన్న జంతు ప్రదర్శనశాల మీద ఎక్కువ అభిరుచి ఉండేది. అంటే బాబా కొన్ని జంతువులు పెంచేవారు కదా! అందుకని చిన్నపిల్ల అవడం వలన 8 ఇయర్స్ అంటే చాలా చిన్నపిల్ల కదా! బాబా చెప్పిన ఆ విషయాలేమి మీద ఉండేది కాదు. ఎప్పుడెళ్ళి ఆ జంతువులతో ఆడుకుందామా అనే కోరికుండేది. ఒక రోజున బాబా కోరిక మీద అందరూ భోజనశాలలో సమావేశమయ్యారు. నేను బంతి ఆడుకుందామని పెద్దవాళ్ళలో గాని, ఇతర చిన్న పిల్లల్లో గాని నేను లేనని ఎవరూ అనుకోరని నేను తలిచాను. అంటే భోజన సమయంలో అంటే ఇదంతా మెహరాజాద్‌లో జరుగుతోంది. భోజన సమావేశంలో ఆడుకుందామనిపించి బంతి తీసుకుంది. కానీ తను ఒకవేళ ఆ సమావేశంలో లేకపోయినా కూడా ఎవరు అంత పట్టించుకోరు. ఎందుకంటే చిన్న పిల్ల కదా! అందుకని ఎవరు పట్టించుకోరు కనుక నేను జంతు ప్రదర్శనశాల వద్దకు పోయి ఆనందించాలని నిశ్చయించుకున్నాను. అంటే ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా ముందు బాబా పర్మిషన్ కావాలండి. కానీ ఈ తత్వం వల్ల చిన్నపిల్ల అవ్వడం వల్ల బాబాని అడగకుండానే ఆ సమావేశంలో ఉండకుండా ఈ జంతువులు చూడ్డానికి వెళ్ళిపోయింది. నోరీనాకు చెందిన లక్కీ అనే వానరంతో నేను ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉన్నాను. దానిని ఊరికే విసిగించాను. హఠాత్తుగా అది బోనులో నుంచి తప్పించుకుని వచ్చి నా వెంట పడ్డది. ఆ దృశ్యం మీరు ఊహించుకోండి. అక్కడ బాబా చాలా గంభీరంగా మాట్లాడుతూ ఉంటే వాతావరణం అంతా నిశ్శబ్దంగాను, ప్రశాంతంగాను ఉంది. అంటే నేనేం చేశాను? ఒక తుంటరి పని చేశాను. ఎలాంటి పని? అక్కడికెళ్ళి ఒక కోతి దగ్గర మామూలుగా ఆడుకోవచ్చు కదా! దాన్ని విసిగించాను. దాంతో అదేమైంది? బోనులోంచి బయటకొచ్చేసింది. ఈ హిల్లా మీద ఉరికింట. ఆ ఉరకడం వల్ల ఏమైంది? హిల్ల గట్టిగా అరిచింది. ఈ అరుపు ఎలా అయిందంటే, ఎంతో నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణం అంతా చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది అని చెప్తోంది. చెవులు బద్దలయ్యేటట్లు నేను పెట్టిన కేకకు అక్కడ శాంతి భంగం అయింది. బయట ఏం జరుగుతుందో చూద్దామని అందరూ బయటకొచ్చారు. నేను కింద పడడం వల్ల ఒళ్ళు గీచుకుపోయింది. ఏడుస్తూ కింద పడిపోయాను. అప్పుడు నా కాలును కరవబోతున్న తన కోతిని అంటే నోరీనా పెంచుకుంటున్న వానరం అనమాటది. ఆ లక్కిని వెంటనే పట్టుకుంది నోరీనా. ప్రీతమ బాబాకు నా మీద బాగా కోపం వస్తుందని అనుకుని నేను స్థాణువులాగా అయిపోయాను.
నిజంగా ఆ సమయంలో పెద్దవాళ్ళందరూ అరుస్తారు కదా! మరి చేసిన పనికి. ఆ కోతి గనక కరిస్తే ఎంత సీరియస్ అయిపోతుంది. బాబా దయ వల్ల రక్షించడం వలన నోరిన గబుక్కున లాగేసింది కనుక అందునుంచి ఆ కోతి నుంచి రక్షింపబడింది. కానీ ఈ చర్యకి బాబాకి చాలా కోపమొస్తుందని భయంతో అలా నిలబడిపోయింట. కానీ బాబా నన్ను నెమ్మదిగా తన దగ్గరకు పిలిచి గీచుకుపోయి నెత్తురు కారుతున్న నా అరచేతుల్ని చూశారు బాబా. ప్రథమ చికిత్స చేసి సామగ్రి ఉన్న పెట్టెని తీసుకుని రమ్మని రానోతో చెప్పారు. ఆయన తన మృదువైన హస్తాలతో నా గాయాలను శుభ్రంగా తుడిచి ఏదో ఆయింట్మెంట్ రాశారు. ఆయన ఆప్యాయంగా నా ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నన్ను ఎక్కడా తిరగవద్దని నిశ్శబ్దంగా మా అమ్మ దగ్గర కూర్చోమని నెమ్మదిగా చెప్పారు బాబా. నా మీద ఆయన చూపిన దయార్థతకు, ఎంతో ఆకళింపు ప్రేమలతో నిండిన ఆయన నేత్రములను చూసి ఆ పిన్న వయస్సులోనే నేను ఎంతో ఎక్కువగా చలించిపోయాను చెప్తోంది హిల్లా. అంటే దైవీ మానవుడుగా బాబా చర్య ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మామూలుగా అయితే గట్టిగా అరిచేస్తాం మనం ఎవరైనా సరే. ఇలాంటి పని ఎందుకు చేసావు, మంచి మంచి సందర్భంలో డిస్కషన్ అవుతుంటే నువ్వు నీ వల్ల డిస్టర్బ్ అయింది, ఇలా ఏ చర్య చేయలేదు. ఆఖరికి నొసలు కూడా చిట్లించలేదు చూడండి బాబా. చాలా ఆప్యాయంగా మీ దగ్గర తీసుకోవడం, ఆయింట్మెంట్ రాయడం, ఇంకెప్పుడు ఇలా చెయ్యకండం, వెళ్ళి అమ్మ దగ్గర కూర్చొని చాలా ప్రేమగా ఆయన చెబుతూ ఉంటే కనుక నేను ఆ ఆ సంఘటన మర్చిపోలేకపోయింది. ఆవిడ ఇప్పుడు ఈ వయసులో ఆవిడ జ్ఞాపకం చేసుకుంటోంది కనుక ఆ 8 ఏళ్ల వయసులో జరిగిన ఆ సంఘటన ఇప్పటికీ నేను మర్చిపోలేను. నన్నెంతగో నన్నెంతగానో చలింపచేసింది ఆ బాబా యొక్క నేత్రాలు చూసినప్పుడు అని చెప్తోంది. నేను కిందటిసారి 1968 ప్రీతమ బాబాను మెహ్రాబాద్‌లో చూసినప్పుడు ఆయనతో నీవు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. కానీ నీవు నన్ను ఇంకా ఇంకా ఎక్కువగా ప్రేమించాలి. నన్ను ఎల్లప్పుడూ నీ దగ్గరనే ఉంచుకో. నీకు చేతనైనంత వరకు తరచుగా నా నామాన్ని జపించు. విచారపడవద్దు, సంతోషంగా ఉండు, అన్నీ నేను చూస్తాను అన్నారు. ఆయన అలాగే అన్నీ చూశారు అని చెప్తోంది హిల్లా. అంటే ఈ సంఘటన చెప్పి ముగించేశారని, కానీ చాలా సావకత్వాలు బుక్ గురించి చదివితే అండి చాలా అద్భుతమైన పుస్తకం. అంటే భగవంతుడు తండ్రి పాత్రని ఎంత అద్భుతంగా పోషించాడు అన్నది ఈ నాజా హిల్లాల ద్వారా మనకి తెలుస్తుందండి. ఆ పుస్తకం చదువుతున్నారు కూడా ఆన్‌లైన్‌లో. ఆహ్, ఫ్రైడే ఎప్పుడో చదువుతున్నారు. అంటే చాలా అద్భుతమైన ఆహ్, పాత్ర బాబాది. ఇరిచ్ అందుకే అంటారు 100% తన పాత్రకి న్యాయం చేకూర్చేశారు. ఒక మానవుడుగా, ఒక దైవంగా, ఒక తండ్రిగా, ఒక గురువుగా అంటాడు ఇరిచి. అలాగే ఈ హిల్లా విషయంలో కూడా బాబా ఎంత అద్భుతంగా వాళ్ళని సంరక్షించారు. ప్రతి చిన్న విషయం, ఆఖరికి ఆడపిల్లకి ఇబ్బందైన విషయంలో కూడా బాబా కలగజేసుకుని, ఈ హిల్లాకి, నాజాకి హెల్ప్ చేస్తారండి బాబా. తెలుసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్. అంత అద్భుతమైన ప్రీతమ తండ్రి మన అవతార్ మెహర్ బాబా. మరి నెక్స్ట్ దాంట్లోకెళ్ళిపోదామండి. అంటే బాబా అన్నీ నేను చూసుకుంటాను, నా నామాన్ని జపించు, విచారపడవద్దు అని అన్నా కూడా అన్నప్పుడు అలాగే చేశారు అని ఈ చర్య మనకి తెలియజేస్తుందనమాట. అంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోతే ఎంత అద్భుతంగా ప్రభు చల్లని చూపు మన మీద పడుతుందనేది ఈ చిన్న సంఘటన ద్వారా మనకు అవగతమవుతుంది. నెక్స్ట్ అధ్యాయం ఏంటంటే, ఆ మిస్టర్ గార్డ్‌ని నేనే. ఇది శత్రుఘ్న కుమార్ విషయంలో జరిగిన విషయమండి. అది మనం తెలుసుకుందాం. శత్రుఘ్న కుమారే చెప్తున్నారు. 1930, 1940 సంవత్సరం మధ్యకాలంలో మెహర్ బాబాను గురించి నేను తెలుసుకొనకపోవడం, నేను పూర్తిగా రాజకీయాలతో మునిగి ఉండి నా మాతృభూమి అయిన భారతదేశాన్ని స్వతంత్రంగా చెయ్యాలని విప్లవంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండేవాడిని. శత్రుకుమార్ గురించి మనకు తెలుసు కదా! ఆయన చెప్తున్నారు. నేను బెహర్ బాబాని కలవక ముందు, అంటే చూడక ముందు, తెలుసుకొనక ముందు నాకు దేశ స్వాతంత్రం అంటే చాలా ఇష్టం. భారతదేశానికి ఎలాగైనా స్వాతంత్రం తెచ్చేయాలని విప్లవకారుడిగా ఆ విప్లవంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండేవాడు శత్రుఘ్న కుమార్. అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వారు నన్ను 2 సార్లు జైల్లో పెట్టారు. నా రాజకీయ కార్యకలాపాల వల్ల మొత్తం మీద 10 సంవత్సరాలు నన్ను జైల్లో ఉంచారు. 1940 సంవత్సరంలో నన్ను రెండోసారి జైలుకు పంపారు. ఈసారి ఏ విచారం లేకుండానే కేవలం స్టేట్ ఖైదీగా
ఎంతకాలం జైలు శిక్ష అనుభవించాలో చెప్పకుండా జైల్లో ఉంచారు. 5 సంవత్సరాల తర్వాత విప్లవోద్యమ నాయకుల విడుదల చేయబడుతున్నారని నేను విన్నాను. ఆ నాయకులు నాకంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తులుగా ప్రభుత్వం చేత భావింపబడడం చేత పెద్ద నాయకుడిని కాని నేను త్వరలోనే విడుదల చేయబడతానని ఆశించాను, చెప్తున్నాడు శరతను కుమార్. అంటే ఈ జైలుకి 2 సార్లు వెళ్ళాను. రెండోసారి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఎక్కువ సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. కానీ ఏంటంటే ఎప్పటికైనా విడుదలవుతాను అనుకున్నాను. ఎందుకంటే నాకన్నా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు ఆ జైల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకన్నా ముందే నేనే రిలీజ్ అయిపోతాను అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కదా! వాళ్ళే విడుదలవ్వబోతారని తెలిసినప్పుడు మరి నన్ను కూడా విడుదల చేస్తారు అనుకున్నాను. నేను కూడా రిలీజ్ అయిపోతాను అనుకున్నాను. కానీ జైల్లోంచి వదిలిపెట్టడానికి బదులు ఇంకా చాలా దూరంగా ఉన్న భూగర్భంలో ఉన్న ఖైదీగా మార్చబడ్డారు నన్ను. అంటే ఇక్కడ ఈ జైలు కాకుండా ఇంకా చాలా దూరంగా ఆ భూగర్భంలో ఉంటుంటే జైలు, అది ఉందో లేదో కూడా తెలీదుమాట. అలాంటి జైల్లోకి మార్చేశారట శత్రు కుమార్‌ని. అక్కడి నుంచి ఖైదీలు సామాన్యంగా విడుదల చేయబడరు. కనుక నా పని అంతటితో సరి అని నేను తెలుసుకున్నాను. యవ్వనంలో ఉన్న నా ప్రియమైన భార్య సుభద్రను గురించి, నేను ఎక్కువగా ప్రేమించే నా తల్లిని గురించి ఆలోచించాను. వారు మాకు ఉన్న కొద్దిపాటి పొలాన్ని దున్నుకుంటూ, నేను ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తానా అని ఎదురుచూస్తూ ఉంటారని అనుకున్నాను. కానీ నేను తిరిగి వారిని ఎన్నడూ చూడలేను అని నేను తెలుసుకున్నాను. ఒకవేళ నేను వదిలిపెట్టబడినట్లయితే విప్లవాత్మకమైన కార్యకలాపాలను వదిలిపెట్టాలని నేను అనుకున్నాను. జైల్లో ఉండి నేను విసిగిపోయాను. ఎప్పుడు బయటపడతానా అని కోరాను. కానీ అట్లా ఆలోచించడం వల్ల ఏమీ లాభం లేదని, నేను ఎన్నటికీ ఎప్పటికీ విడుదల చెయ్యబడనని, ఎక్కడ ఉన్నానో ఏం చేస్తున్నానో మా వాళ్లకు తెలియదని నాకు తెలుసు. శత్రుకుమార్ చెప్తున్నాడు. ఏదో వదిలేస్తారు నన్ను అనుకుంటే ఇంకొంచెం భూగర్భంలోని జైల్లో పెట్టేశారు. నిజంగా ఆ జైల్లోకెళ్ళిన ఖైదీలెవరూ కూడా రిలీజ్ అవ్వరు. అక్కడితోనే జీవితం అంతం. అది తెలిసింది నాకు. కానీ నాకు విసుగొచ్చేసింది ఈ జైలంటే. నేను గనక విడుదలైతే ఇంక ఈ విప్లవాలు, ఈ దేశం గురించి పోరాడడం ఇవన్నీ వదిలిపెట్టేస్తాను. కానీ నా పరిస్థితేంటో తెలుసా? నా భార్య యవ్వనంలో ఉంది, చిన్నావిడ. నా తల్లి నా మీదే ఆధారపడి ఉంది. వాళ్ళెవ్వరికీ తెలీదు. నేను విడుదలవుతాననే ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ నాకే తెలుసు నేను విడుదలవ్వనని. ఏం చెయ్యాలో తోచట్లేదు శత్రుకుమార్‌కి. మానసికంగా నేను చాలా కృంగిపోయాను. ఒకరోజు నేను హఠాత్తుగా ఒక కుదుపుతో లేచి కూర్చున్నాను. ఇలా అనుకున్నాను. భగవంతుడనేవాడు ఎవడైనా ఉంటే ఆయన మాత్రమే నాకు సహాయం చేయగలడు అనిపించింది నాకు. ఈ జైల్లోంచి బయటపడాలంటే నాకు సహాయం చేయమని భగవంతుణ్ణి కోరడం తప్ప గత్యంతరం లేదని నేననుకున్నాను. నేను ఇంటి దగ్గర ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగాను. కానీ విప్లవకారుల దళంలో చేరి ఎక్కువ కాలం రాజకీయాలలో గడిపి నేను నాస్తికుణ్ణయ్యాను. కానీ ఆ రోజు రాత్రి ఇతర ఖైదీలంతా నిద్రపోతూ ఉండగా నన్ను విడిచిపెట్టించమని భగవంతుణ్ణి ప్రార్థించడానికి నేను సిద్ధమయ్యాను. అంటే ఇంక చాలా పీక్స్‌కెళ్ళిపోయింది. విసుగొచ్చేస్తోంది. 5 ఇయర్స్ అయిపోయింది. ఇంక విడుదలవ్వను అనేసరికి ఇంకా కృంగిపోయాడు. హఠాత్తుగా అతడికి భగవంతుడు గుర్తుకొచ్చాడు. ఎందుకు గుర్తుకొచ్చాడు అంటే, మామూలుగా అయితే తన ఆధ్యాత్మిక అంటే మంచి వాతావరణంలోనే పెరిగాడు కానీ, ఈ విప్లవకారుల దాంట్లో చేరాక భగవంతుడి పట్ల ఒక ఒక రకమైన భావన అంటే నాస్తికత్వం అలవాటైపోయింది. కానీ ఈ రోజు మాత్రం అతనికి భగవంతుడు తప్ప ఈ సమస్య నుంచి నన్ను బయటపడేసేవాడు ఇంకెవ్వడూ లేడని తెలిసిపోయింది అతనికి. అందుకని ఖైదీలంతా పడుకున్నాక భగవంతుని ప్రార్థిద్దామని సిద్ధమయ్యాడు శత్రుకుమారు. భగవంతుడు ఎట్లా సంబోధించాలో భగవంతుణ్ణి ఎట్లా సంబోధించాలో నాకు తెలియకపోవటం వల్లనో, లేక నేను మరచిపోవటం వల్లనో, కేవలం మిస్టర్ గాడ్ అంటే భగవంతుడనేవాడు ఎవరైనా ఉంటే నన్ను ఈ జైల్లోంచి వదిలిపెట్టించమని నిన్ను ప్రార్థిస్తున్నాను అని మాత్రం అన్నాను. అంటే భగవంతుడు ఇదంతా మరిచి చాలా ముందుకెళ్ళిపోయాడు కదా! అందుకని ఏ పేరు పెట్టి పిలవాలో అతనికి గమ్మున గుర్తు రాలేదు. అందుకని మిస్టర్ గాడ్ అన్నాడు.
అని నన్ను ఈ జైల్లోంచి వదిలిపెట్టమని ప్రార్థిస్తున్నాను అని భగవంతుని ప్రార్థించాడు. ఈ ప్రార్థనతో పాటు నా మనసులోకి మానవుడు అనుభవించే శిక్ష గాని, బాధ గాని అతడు చేసుకున్న కర్మ వల్లనే సంభవించుతాయి అనే ఆలోచన కలిగింది. ఈ జైలు నేను చేసుకున్న కర్మ వల్ల కలిగిన ఫలితమైతే భగవంతుడు ఇందులో ఎందుకు జోక్యం కలుగజేసుకోవాలి? ఈ ఆలోచన కలిగిన వెంటనే మరి ఒక ఆలోచన కలిగింది నాకు. జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఏ కష్టం వచ్చినా దాన్ని అనుభవించడానికి నేను వాగ్దానం చేస్తే సరిపోతుంది అనే ఆలోచన కలిగింది నాకు. సమాధానం దొరికినట్లు భావించాను. అంటే తనలో తనే అనుకుంటున్నాడనమాట. ప్రార్థన చేసేసాక అనిపిస్తోంది. బాబా కూడా అంటారు కదా! నీ కర్మ ఫలంలో ఇంటర్ఫియర్ అవ్వరు. దాన్ని తట్టుకోవడానికి శక్తినిస్తాను అంటారు బాబా కూడా. అలాగే శత్రుకుమార్ కూడా అనుకుంటున్నాడు. నేను చేసిన కర్మకి భగవంతుడెలా నన్ను తప్పిస్తాడు? పోనీ ఒక పని చేద్దాం. ఇదెలాగో భరించాలి కనుక జైల్లోంచి బయటకొచ్చాక నాకెలాంటి కష్టాన్నిచ్చినా కూడా దాన్ని నేనింక మళ్ళీ బాబా రక్షించు అని కానీ, భగవంతుడా రక్షించుడా, రక్షించని గాని వేడుకోను, ప్రార్థించను. దాన్ని ని దాన్ని ధైర్యంగా అనుభవించేస్తాను అని చెప్పి ఒక ప్రామిస్ భగవంతుడికి చేశాట. అది కరెక్టే అని కూడా భావించుకున్నాడు. కరెక్టే కదా! కర్మ నుంచి తప్పించలేడు. జైల్లోంచి తప్పించేస్తే ఆ కర్మని బయట అనుభవిస్తాను అని చెప్తున్నాడు. అందువల్ల నేను మళ్ళీ మిస్టర్ గాడ్ నీవు నన్ను ఈ జైల్లోంచి విడిపింపజెయ్యి. అందుకు ప్రతిఫలంగా జైలుకు బయట నీవు నాకు ఏ శిక్ష విధించినా దానికి నేను కట్టుబడి ఉంటాను. నీకు నేను విధేయుడనై ఉంటాను ప్రార్థించాడు. బాబా కోరిన విధేయత అతను అడిగేస్తున్నాడు. అంటే భగవంతుడికి మళ్ళీ భగవంతుడితో మాట్లాడుతున్నాడు. భగవంతుడా, నేను కనుక ఈ జైల్లోంచి బయటకొచ్చేస్తే, నువ్వు విడిపించేస్తే ప్రతిఫలంగా చెప్తున్నాడతను. జైలు బయట నువ్వు ఏ శిక్ష విధించినా నో కంప్లైంట్స్. నీకు విధేయత చూపించేస్తాను. దాన్ని భరించేస్తాను. దీనికి కట్టుబడి ఉంటాను అని ప్రార్థించట. నేను భగవంతునికి ఈ వాగ్దానం చేసేటప్పుడు భగవంతుడు నా బేరానికి ఒప్పుకున్నట్లుగా గట్టిగా నాకు తోచింది. అప్పుడు మళ్ళీ నా మనసులోకి మరి ఒక ఆలోచన వచ్చింది. నా బేరాన్ని భగవంతుడు ఒప్పుకున్నాడో లేదో నాకెట్లా తెలుస్తుంది? ఒకవేళ నేను జైల్లోంచి విడుదల చేయబడినప్పటికీ అది భగవంతుడే చేశాడనడానికి సాక్ష్యమేమిటి? అందువల్ల నేను మళ్ళీ భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాను. ఓ భగవంతుడా! నీవు నా వాగ్దానాన్ని, నా బేరాన్ని అంగీకరించినట్లయితే జైలు గేట్లు తెరవబడగానే అంటే నేను తెల్లవారగానే విడుదల అయ్యేటట్లు చెయ్యి. నేను ఇంకా వేరే సమయంలో విడుదలయినట్లయితే అంటే మొన్నాడు గాని, రేపు సాయంకాలం గాని, రేపు పొద్దున గాని గేట్లు తెరిచినా కొన్ని గంటల తర్వాత విడుదలైనా నేనేదో విధంగా అనుకోకుండా విడుదల చేయబడ్డానని, ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదని అనుకుంటాను అన్నాను భగవంతుడితో. అంటే భగవంతుడికి ఒక ప్రామిస్ చేశాడు. ఇప్పుడు గనక బయటపడిపోతే నేను ఎలాంటి శిక్ష వేసినా ఆహ్, అనుభవిస్తాను. అందుకు విధేయుడినే ఉంటాను. అప్పుడు అది నీ చర్యగా నేను భావిస్తాను. కానీ దీనికి సాక్ష్యం అంటే మళ్ళీ భగవంతుడికే ఒక పరీక్ష పెట్టాడు. ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఎవరు ఏ జైల్లోనూ కూడా వాళ్ళు ఆఫీసర్స్ వచ్చి ఖైదీని విడుదల చెయ్యరండి. అందుకని అడుగుతున్నాడితను. మార్నింగ్ గేట్లు తెరవగానే నేను బయటకొచ్చేస్తే అది నీ ప్రమేయం. లేదు గేట్లు తెరిచిన కొన్ని గంటలకో, రేపో, సాయంత్రమో నేను విడుదలయ్యాననుకో, అందులో నీ ప్రమేయం ఏదీ లేదు అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. అంటే ఆటోమేటిక్‌గా ఎవరో వలనో విడుదలయ్యాను తప్ప, నీ ప్రమేయం ఏమీ లేదని అనుకుంటానని భగవంతుడితో మళ్ళీ మాట్లాడుతున్నాడు. జైలు గేట్లు తెరవగానే నేను విడుదల చేయబడడం అసంభవం. ఎందుకంటే తెల్లవారేటప్పటికి వాటిని తెరుస్తారు. కానీ నన్ను విడుదల చేయడానికి అవసరమైన పత్రాల మీద సంతకం చేయవలసిన సూపరింటెండెంట్ ఉదయం కనీసం 12 గంటలకు కానీ రాడు. ఎలాంటి అప్లికేషన్ వచ్చినా కొన్ని టైమింగ్స్ ఉంటాయి కదా! ఆ టైమింగ్స్‌లో క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు 10 గంటలకు తెరుస్తారు ఆఫీసు. ఒకవేళ అతన్ని విడుదల చేయమని పత్రం వచ్చినా కూడా జైలు అధికారి సంతకం పెట్టాలి కదా! కాబట్టి అది ఎలాగో జరగదు అనుకుంటున్నాడు శత్రుకుమారు.
ఇది ఇలా ఉండగా భగవంతునితో అంతసేపు సంభాషించిన తర్వాత తెల్లవారేసరికి నేను విడుదల చేయబడతాను అనే నమ్మకం నాకు దృఢంగా కలిగింది. అందువల్ల నా సామానంతా 2 పెద్ద ట్రంకు పెట్టెలతో సర్దుకోవడం మొదలెట్టాను. ఆ రాత్రంతా భగవంతుని ప్రార్థించడంతోనూ, బతిమాలడంతోనూ, వాగ్దానం చేయడంతోనూ, బేరం మాడడంతోనూ, సామాను మూట కట్టడంతోనూ గడిపాను చెప్తున్నాడు. అంటే ఇలా ప్రామిసులు చేయడం, బేరాలాడడం, సాక్ష్యాలండం, నువ్వే రక్షించండం ఇలా జరిగిపోయింది తెల్లవార్లు అని చెప్తున్నాడు. ఇక తెల్లవారుతుందనగానే నాకు చాలా విసుగనిపించింది. అప్పుడు తాళం తీస్తున్నట్లు చప్పుడు వినబడింది. నేనున్న గది తలుపులు తెరుచుకుంది. జైలు కాపలా మనిషి ఒక చీటీ తెచ్చి నాకు ఇచ్చాడు. అంటే శత్రుకుమారి యొక్క ఆ విధేయత పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోమంటారు చూసారా? అలా పూర్తిగా ఇంక చేతులెత్తేసాడనమాట. అప్పుడు భగవంతుడు ఇంటర్ఫీర్ అవుతాడండి. బాబా కూడా చెప్తారు. మనకు భారతంలో కూడా ద్రౌపది చూడండి 2 చేతులు అడ్డు పెట్టుకున్నంత సేపు కృష్ణ, కృష్ణ అని ఎంతరిచినా నీ ప్రయత్నం ఉంది కదా అని వదిలేస్తాడు. ఎప్పుడైతే ఆవిడ చేతులు ఎత్తేస్తుందో 2 చేతులు అప్పుడు కృష్ణుడు ఇంటర్ఫీర్ అవుతాడు. అలాగా భగవంతుడు కూడా బాబా కూడా అంటారు. పూర్తిగా నువ్వేనా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో. లేతే పూర్తిగా నాకేనా అప్పచెప్పు. సగం నీకు, సగం నాకు ఉంచకు. త్రిశంకు స్వర్గంలా మధ్యలో ఉంచకు. పూర్తిగా నా మీద నమ్మకం ఉంటే నాకు వదిలేసేయి నీ సమస్య ఏదైనా అంటారు బాబా. అదిప్పుడు నా బాధ్యత అయిపోతుందని కూడా బాబా చెప్తారు. అలాగే ఇక్కడ శత్రుకుమార్ కూడా కొన్నాళ్ళు దేవుడికి దూరంగా నాస్తికుడిలా ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ భగవంతుని ఏ పేరు పెట్టాలో తెలియక మిస్టర్ గాడ్‌ని సంబోధిస్తూ కొన్ని కండిషన్స్‌తో విధేయత చూపించాడండి. పూర్తి సర్వార్పణ అయిపోయాడు గనక మార్నింగ్ లేచాడు. కానీ చాలా హ్మ్. ఆహ్, చికాకుగా ఉన్నాడు. అంటే టెన్షన్‌లో ఉన్నాడు. కానీ ఈలోగా ఒక జైలు అధికారి వచ్చి ఒక చీటీ అందించాట శత్రుకుమార్‌కి. అదేంటో రేపు మనం తెలుసుకుందామండి. మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. సుశీల్ గారు ప్రభుకి హారతివ్వండి. జై బాబా. సుశీల్ గారు జై బాబా. అన్‌మ్యూట్ చేసుకోండి. హలో! ఓకే. సులోచన మీరిచ్చేయండి హారతి. జై బాబా. जय बाबा जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारति दे प्रियतमा मन सुहारति दे ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి
ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा అందరికీ జై బాబా రజనీ గారు జై మెహర్ బాబా అండి జై బాబా అండి జై అందరికీ. బాబా అండి. జై జై బాబా బాబా అండి అమ్మ అందరికీ అందరికి జై జై బాబా బాబా. అందరికి జై బాబా అండి అందరికి. జై బాబా అండి అందరికీ జై 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 బాబా బాబా. అందరికీ జై బాబా.